ఇల్లు కట్టేటప్పుడు ఈ 5 రూల్స్ తెలిస్తే మీ బడ్జెట్లో లక్షల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. కానీ చాలాసార్లు కాంట్రాక్టర్స్తో ఈ డిస్కషన్స్, ఈ టాపిక్స్ రావు. మరి మొదటి రూల్ ఏంటంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలని అందరూ అంటారు, కానీ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో సాయిల్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఫౌండేషన్ డిజైన్ ఫైనల్ చేసే ముందు సాయిల్ టెస్ట్ చేయించండి. చాలా సార్లు అవసరం లేని ఫౌండేషన్ కోసం కూడా ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేస్తారు. సెకండ్ రూల్, సిమెంట్, స్టీల్ లాంటివి అర్జెంట్ గా కొనడం కన్నా ఆఫ్ సీజన్ లో, ఎస్పెషల్లీ మాన్సూన్ మంత్స్ లో బల్క్ గా కొనడం బెటర్. డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రైసెస్ కూడా కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ రూల్, హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాక డిజైన్ మార్చడం. ఇది చాలా కాస్ట్లీ మిస్టేక్. వాల్ పొజిషన్ అయినా, విండో సైజ్ అయినా కన్స్ట్రక్షన్ మధ్యలో చేంజ్ చేస్తే ఫస్ట్ టైం ప్లాన్ చేసినప్పటికన్నా 3 నుంచి 4 రెట్లు ఎక్కువ కాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి డిజైన్ ని ముందే ఫైనల్ చేసుకోండి. ఫోర్త్ రూల్, డోర్స్, విండో స్టైల్స్ పాసిబుల్ అయిన వరకు స్టాండర్డ్ సైజ్లోనే ప్లాన్ చేయండి. కస్టమ్ సైజెస్ అంటే మెటీరియల్ని ఎక్కువ కట్ చేయాల్సి వస్తుంది, అక్కడ వేస్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా కాస్ట్ అంతా చివరికి మీరే భరించాలి. ఫైనల్ రూల్, స్ట్రక్చరల్ ఇంజనీర్ని డిజైన్ కోసం అపాయింట్ చేయడం ఇంపార్టెంట్, కానీ అక్కడే ఆగిపోకండి. ఎగ్జిక్యూషన్ టైంలో మెటీరియల్ పర్చేసెస్ ఎలా జరుగుతున్నాయో ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా మానిటర్ చేయండి, ఎందుకంటే బడ్జెట్ ఓవర్ అవ్వడం ప్లానింగ్ వల్ల కాదు, చాలా సార్లు సైట్ ఎగ్జిక్యూషన్ వల్ల కూడా జరుగుతుంది. ఇల్లు కట్టబోయే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఫ్యూచర్ రెఫరెన్సెస్ కోసం సేవ్ చేసుకోండి. ఇలాంటి ప్రాక్టికల్ కన్స్ట్రక్షన్ టిప్స్ కోసం మా ఛానల్ని వెంటనే ఫాలో అవ్వండి. సివిల్ ఇంజనీరింగ్లో మీరు కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఎంట్రీ BAM కోర్సెస్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చూడండి.